సమస్త భగవద్భాగవత బంధువులందరికీ కూడా శుభాశిస్సులు తెలియజేస్తూ ఈరోజు మహాలయ పక్షం అమావాస్య తిథి. ప్రతి సంవత్సరము భాద్రపద మాసంలో పూర్ణము తెల్లారి ప్రారంభమైనటువంటి పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్నటువంటి 15 రోజులను మహాలయ పక్షము అని చెప్పి పిలుస్తూ ఉంటుంటారు. ఈ మహాలయ పక్షంలో పితృదేవతలు అనగా చనిపోయినటువంటి తల్లి తండ్రి మిగతా పెద్దలందరూ కూడా నా కొడుకు ఏమి పెడతాడా, నాకు కడుపు నింపడానికి ఆహారం ఏం పెడుతున్నాడా అని చెప్పి ఆ ఆత్మలన్నీ కూడా పితృదేవతల యొక్క ఆత్మలన్నీ కూడా మన ఇంటి పరిసరాల్లో తిరుగుతుంటాయి అని చెప్పి మనకు అనేక పురాణాల్లో చెప్పబడింది. దాని ఆధారంగా వారి యొక్క ఆత్మను సంతృప్తిపరచడం కోసము ఈ మహాలయ పక్షంలో అంటే పాడ్యమి తిథి నుంచి అమావాస్య వరకు ఈ 15 రోజులలో వారు చనిపోయిన తిథి రోజున వారికి తర్పణం చేయడం అనేది చాలా పుణ్యప్రదమైనది. వారు చనిపోయినటువంటి తిథి చాలామందికి గుర్తుండకపోవడం వల్ల, అంతేకాకుండా పెద్దలందరూ ఒకే తిథి నాడు చనిపోరు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క తిథి నాడు చనిపోతారు కాబట్టి ప్రతి తిథి నాడు పెట్టడానికి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కాబట్టి వారందరి పేరు మీద కూడా ఈరోజు అనగా అమావాస్య రోజున ఈ పితృతర్పణాలు వారందరి పేరు మీద పేరున అందరికీ కూడా తర్పణాలు వదలడం వల్ల మనము ఈ తర్పణాలను నువ్వుల రూపంలో కిందికి వదులుతూ ఉంటుంటాము. ఎన్ని నువ్వులైతే భూమిపైన ఆ నీళ్లలో పడతాయి, నీళ్లతో పాటుగా ఎన్ని నువ్వులైతే మనం జార విడుస్తామో, ఎన్ని నువ్వులనైతే తిలాతర్పణాలుగా వదిలేస్తామో అన్ని వేల సంవత్సరాలు నా యొక్క వంశానికి, నా యొక్క కుమారునికి, వాడి యొక్క పుత్రపౌత్రులకందరికీ కూడా మంచి చేయగలరు అని చెప్పి ఆ దేవుణ్ణి చనిపోయిన వారందరూ కూడా మొక్కుకుంటారట. అంత పవిత్రమైనటువంటిది ఈ మహాలయ పక్షం. అందుకనే మనం ప్రతి సంవత్సరం మనకి ఎన్ని ఇబ్బందులున్నా కూడా మన దగ్గర ఉన్నటువంటి ఎంతో కొద్దిపాటి ద్రవ్యంతో ఈ మహాలయ పక్షంలో పితృ తర్పణాలు చేయడం వల్ల మన వంశము మొత్తం కూడా అటు 7 తరాలు ఇటు 7 తరాలు వంశము మొత్తం కూడా దినదిన అభివృద్ధి చెందుతుంది అని చెప్పి మనకు అనేక రకమైన పురాణాల్లో చెప్పబడింది. కాబట్టే మనం ఈ పితృ తర్పణాలు చేస్తూ ఉంటాం. కొంతమంది చనిపోయిన తర్వాత చేసినాం కదా అయ్యగారు, ఇక పితృతర్పణాలు మేము చెయ్యము అని చెప్పి అంటూ ఉంటుంటారు. అది మహాపాపం. ప్రతి సంవత్సరం పితృతర్పణాలు చెయ్యాల్సిందే. ఇంకొంతమంది అయ్యగారు మేము కాశీకి వచ్చినాం, కాశీలో పెట్టుకున్నాము, కాశీలో పిండాలన్నీ కూడా పెట్టుకున్నాము కాబట్టి మేము చేయాల్సిన అవసరం లేదని చెప్పిండ్రు అని అంటారు. అది కూడా చాలా తప్పు. నువ్వు కాశీలో పెట్టుకున్నా, గయాలో పెట్టుకున్నా, ఎక్కడ పెట్టుకున్నా కూడా ప్రతి సంవత్సరం తప్పనిసరిగా భాద్రపద మాసంలో వచ్చే అమావాస్య రోజున తప్పనిసరిగా పితృదేవతలకందరికీ కూడా అంటే చనిపోయిన పెద్దలందరికీ కూడా తర్పణాలు తప్పనిసరిగా చెయ్యాలి. మనం ఎంత భక్తి శ్రద్ధలతో ఈ తర్పణాలు చేస్తే అంత గొప్పగా మన వంశము అభివృద్ధి చెందుతుంది అని చెప్పి మనకు చెప్పబడింది. కాబట్టి తప్పనిసరిగా పితృతర్పణాలు చేయండి. జై శ్రీమన్నారాయణ.